అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చదవబడినటువంటి లేఖనము దేవుడు మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు గిట్టక తప్పదు అని ఈనాడు మనుషులందరూ ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తున్నారు. పుట్టినటువంటి వాడు తప్పక మరణించవలసిందే. అది ఏ ప్రాణి అయినా సరే. పుట్టుక అనేది ఉందంటే మరణం ఉన్నది. అయితే ఈ మరణము అనేది తప్పించుకోవడము ఎలా అని ఈనాడు సర్వమానవాళి ఆలోచిస్తున్నారు. మరణమైతే ఉంది, ఆ మరణ భయంతో ప్రతిదినము చస్తూ బ్రతుకుతున్నారు మనుషులందరూ కూడా. ప్రతి జీవికి ఈనాడు మరణం అంటే భయం వచ్చేసింది. ప్రతి మానవుడు, అతడు ధనవంతుడైనా, ఒక రైతైనా, రాజైనా, అధికారి అయినా, ఒక మామూలు వ్యక్తి అయినా సరే, మరణము అనగానే తనకు నిద్రలో అయినా సరే భయం వేస్తుంది, మెలకువగా ఉన్న భయం వేస్తుంది. ఈ మరణాన్ని తప్పించుకునే మార్గం ఏమిటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అసలు ఈ మరణం అనేది ఎలా వచ్చింది? ఇది ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయము, అంశము. సృష్టికర్త అయినటువంటి దేవుడే మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు అని బైబిల్ చెబుతుంది. ఇది సైంటిఫికల్గా కూడా రుజువైంది. మానవ జాతి అందరికీ 7 ఖండాలలో ఉన్న ప్రజానికానికి ఒక్క తల్లి ఒక్క తండ్రే ఉన్నారు అని వారి యొక్క DNA ద్వారా రుజువైంది. అలా ఒకరి ద్వారా జన్మించినటువంటి ఆ జాతి, ఆ సమాజమే నాడు ప్రపంచమయ్యింది. ఈ యొక్క 6000 ఏళ్ళ కాలములో ఇది బైబిల్ చెబుతున్నటువంటి ఒక వాస్తవము. అయితే ఆ మొట్టమొదటి తల్లిదండ్రులు సృష్టికర్త అయినటువంటి దేవునికి అయోగ్యముగా జీవించిన కారణాన్ని బట్టి, ఆయన మాట వినకుండా వ్యతిరేకముగా జీవించిన కారణాన్ని బట్టి, ఆయన మాట వినని కారణాన్ని బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. వారు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము తినకుండా ఉండాల్సింది. అది మొట్టమొదట మానవ తల్లిదండ్రులు ఆజ్ఞను అతిక్రమించి పాపముతో పాటు మరణమును కొని తెచ్చుకున్నారు. పాపము పరిపక్వమై మరణమును కంటుంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అలా దేవుడు చెప్పినటువంటి మాటను మీరి మొట్టమొదటి తల్లిదండ్రులు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వాళ్లకు జన్మించినటువంటి ఈ మానవ జాతి, వారు ఏ ఖండములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా అందరూ వారి పిల్లలే కాబట్టి వారికి వచ్చినటువంటి ఆ మరణమే ఈనాడు ప్రతి మానవునికి వస్తుంది. ఆ మరణ నియమము అనేది రక్తము గుండా ప్రతి వ్యక్తిలోనికి ప్రవేశిస్తుంది. ఈ కారణాన్ని బట్టి ఈనాడు మరణము అనేది ప్రతి వ్యక్తికి తెలిసింది. మరణం అంటే భయము ప్రతి వ్యక్తికి ఉంది. అయితే మరి దీని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? దీన్ని తప్పించుకోవాలి, ఇది వద్దు అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. లోపల ఏదో ఒక సమయంలో అనిపిస్తుంది, మనసులో అనిపిస్తుంది, ఈ మరణం లేకుంటే నాకు బాగుండును, అయ్యో ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది అని చెప్పేసి. మరణం వచ్చిన కారణమైతే ఇది ఆదాము హవ్వలు వద్దన్న పని చేయడం. మరి దీని నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఏమిటి? తప్పించుకునేటువంటి మార్గమును ఆ పరమాత్ముడే 2000 సంవత్సరాల క్రితం భూమధ్యపురంలో కన్యమరియ గర్భము ద్వారా జన్మించి మనుషులందరి కొరకు తానే సిలువలో మరణించి ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. నేను మరణాన్ని గెలిచి లేచాను, నేను కూడా మరణించిన మిమ్మలను తిరిగి లేపుతానని ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. గనుక మరణం అంటే ఈనాడు అందరికీ భయమే ఉంది. కానీ ఆ మరణాన్ని తప్పించుకునే మార్గము కూడా సృష్టికర్త అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. గనక ఇప్పుడు మరణానికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమే. ఆ మరణాన్ని మరణింపజేసినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయననే ఈ లోకములో జన్మించిన తర్వాత ఆయనకి ఇవ్వబడినటువంటి నామధేయము, బిరుదు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తమును
మన మీద స్వీకరించుకుంటే, మన మీద ప్రోక్షించుకుంటే, మనము జన్మతః పాపులము, కర్మతః పాపులము. ఆ పాపముల నుంచి విడిపించబడాలంటే క్రీస్తు రక్తము దానికి కావాలి. దాని ద్వారా మరణ భయము మంటగలిసిపోతుంది. మరణం అనేదే లేకుండా పోతుంది. మరణాన్ని జయించగలుగుతాము. మరణాన్ని జయించేటువంటి ఆ శక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రక్తము చేత మనకు అనుగ్రహిస్తున్నాడు. గనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం రక్షింపబడతారు. మరణం అంటే కూడా భయపడినటువంటి సామర్థ్యము, శక్తి మీకు కలుగుతుంది. ఈనాడు మరణం అంటే భయపడని వాడెవడూ లేడు. గనుక వారందరికీ క్రీస్తే మార్గముగా యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును అని తెలియచేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది నమ్మినరా మీరు ధన్యులే. మరణాన్ని మీరు తప్పించుకోగలుగుతారు. మరణిస్తే కూడా తిరిగి లేపేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈ మాట ఆయన తప్ప ఇంకా ఎవరూ చెప్పలేరు. దేవతలు అనబడిన వారెవరూ చెప్పలేదు. మహానుభావులు అనబడిన వారెవరూ చెప్పలేదు. కేవలం బైబిల్ చెప్పింది, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. అదే ప్రకారం ఆయన అనేక మందిని ఆయన యుద్ధకు చేర్చుకున్నాడు కూడా. మోషేను మరణము నుండి ఆయన లేపుకున్నాడు. ఏలియా మరణం చూడకుండానే పరలోకం వెళ్ళాడు. హనోకు మరణం చూడకుండా ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరణం లేకుండా చేసే శక్తి దేవునికి ఉంది. మరణిస్తే కూడా ఆ మరణాన్ని సమాధి చేసి, మరణమును గెలిపించి, మరణ భయాలను తొలగించి, మరణించినటువంటి వ్యక్తిని పునరుత్థాన శక్తితో లేపేటువంటి ఆ ఒక సామర్థ్యం కూడా యేసుకుంది. గనుక మరణం అంటే భయపడే అవసరం లేదు. మానవ జాతిని లేపేటువంటి వాడు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆయన జన్మించి చనిపోయి తిరిగి లేచి చూపెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా రేపు చనిపోవు. చనిపోతే కూడా తిరిగి లేపుతాడు ఆ యేసుక్రీస్తు ప్రభు. అందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి ప్రతి మానవుడు. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా. ఇక్కడ కులముతో మతముతో సంబంధం లేదు. మరణం అనేది అందరికీ ఉంది. కులముతో మతముతో సంబంధం లేకుండా ఆ మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేవాలనుకుంటే, పునరుత్థాన శక్తితో లేవాలనుకుంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇది ఒక్కటే పరిష్కారం. ఇంకా ఏ పరిష్కారము ఈ లోకంలో లేదు. గనుక అలా మరణించిన వ్యక్తి రేపు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే నరకం వెళ్ళిపోతాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరణాన్ని గెలిచి లేస్తాడు. అంతేకాదు పరలోక రాజ్యంలో ఉంటాడు, దేవుడుండే స్థలంలో ఉంటాడు. ఇంత గొప్ప ధన్యతను, అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మీకు సువార్త ప్రకటిస్తున్నాను. మీరు ఎవరినైనా, వృద్ధులైనా, బాలురైనా, బాలికరైనా, మీరు ఎవరైనా కావచ్చు, ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ మీ హృదయంలో ఇప్పుడే ఒక మాట ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు క్రైస్తవులైతే నేను రక్షణ పొందాను, నన్ను రక్షించవు తండ్రి అని కృతజ్ఞతలు తెలియచేయండి. ఒకవేళ మీరు రక్షణ పొందని వారైతే, తండ్రి దేవా నన్ను క్షమించు, నా మరణాన్ని నువ్వు మరణింపచేయి, మరణం లేకుండా నన్ను కాపాడు. ఒకవేళ మరణం ఉంటే కూడా నన్ను తిరిగి లేపే శక్తి నాకు కావాలి, నీ యందు నాకు విశ్వాసము దయచేయమని చెప్పండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ విశ్వాసం ఉంటే మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా మీరు తెలియచేయండి. వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరినీ కూడా, మరణం అంటే భయపడుతున్నటువంటి వారి కొరకు నువ్వు గొప్ప పరిష్కారం చేసావు కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం. ఆ పరిష్కారం ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి కలుగునుగాక. నీ యందు వారికి విశ్వాసం కలుగునుగాక. వారు మరణాన్ని గెలిచి లేచే సామర్థ్యం, శక్తి వారికి కలుగునుగాక. అసలు మరణమే లేకుండా నీ రాకడ పర్యంతం వారు జీవించుదురుగాక. అట్టి కృపను మీరు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.